కానీ రేపటి నుండి కొంచెం బేగా తీయాలి. 8 కల్లా తీస్తే బెటర్. అక్కడ 8కి తీయాలి, అక్కడే 8కి తీయాలి. అంటే ఇక్కడ 7:30కి బయలుదేరాలి, 6:30కి లేస్తే. హాయ్ గైస్, సో నైట్ ఇప్పుడు 7:30 అవుతుంది. సో 8 వరకు మ్యాక్సిమం ఉంటాము షాప్లో. సో అయితే అక్కడ కూర్చున్నాను, నేను ఇక్కడ కూర్చున్నాను. సో ఏ టైంకి వెళ్తామో తెలియదు, అది చూడాలి. సో 8కి వెళ్దాం అనుకుంటున్నా. ఇంకొంచెం అక్కడ పెట్టాలన్నమాట. సో గాజులు ఇంకా రావాలి, చాలా ఉన్నాయి పెండింగ్. చాలా వరకు పెండింగ్ ఉన్నాయన్నమాట. మంచివి తెచ్చాం కొన్ని, బట్ టమాటో రైస్ బిర్యానీ పంపించింది, తిన్నాను. బయట చినుకులు పడుతున్నాయి. ఆన్ చేసావా లేదా? ఇదే నా క్యాలిక్యులేటర్, కాకపోతే నేను యూజ్ చేయను. చల్లగా క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం రాదు. ఎంత నువ్వు కొన్ని లెక్కలు చెప్పాను, ఇందాక చేసావు కదా లెక్క. చెప్తే ఆన్ చేసాను. ఒక 3 ఐటమ్స్ ప్రైజులు మామూలుగా చెప్పి అది వేసి నీకు ఆర్డర్ చేయాలి. నేను వేయడం కాదు, వస్తువులు తీసుకున్నానంటే పక్కన పెట్టేసి ఒక్కొక్కడానికి వెయ్యాలి. ఇందాక ఒకరు వస్తే ఏడ్ చేసిందనంటే ఏమంటే ఇలా పక్కన పెట్టేసి అసలు ఏడ్ చేస్తున్నా అర్థం కాలేదు నాకు. నేను ఎప్పుడు నేను ఉంటాను, నువ్వు ఉంటావా నేను ఉంటాను. నువ్వు చెయ్యాలి ఏదో ఒకటి, కనీసం లెక్కడ్డాలి కదా. వచ్చు ఫ్రెండ్స్, 6వ తేదీనైతే మనకి మేకప్ అయితే ఉంది. ఆ రోజు అంతా ఉంచి ఎలా డీల్ చేస్తాడన్నది వీడియో తీసిపెట్టి నేను చూడతాను. కస్టమర్స్ వస్తే డీల్ చేస్తాం, కస్టమర్స్ రాకపోతే ఎలా డీల్ చేస్తాం. కావాలి చూడండి, రాలేదన్నది కావాలంటే మొత్తం తీసా ఇది చూడండి, తీసుకుంటే అన్నప్పుడు మనం పేర్చాలి. 6వ తేదీన మేకప్ ఉందనమాట. కొన్ని ప్రొడక్ట్స్ అయితే రాలేదు, సగంలో ఉంది. ఆ డేట్కి అందుతాయో అందరూ కూడా భయం వేస్తుంది అనమాట. పర్లకి ఇప్పుడు అటువైపు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అండ్ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా ఉంటుంటే హాయ్ తీసుకొని చెప్పేసి మీ విలేజ్ నేమ్ పెట్టండి. అక్కడ కాల్ షార్ట్ వీడియోనా లాంగ్ వీడియోనా? అడ్రస్ ఎవరు వచ్చారు ఇంటికి? దూరం ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి, ఇవేనా వస్తాయి ఆన్లైన్లో రావాల్సినవి ఉన్నాయి.